కరెంట్ పోయినట్టుకుందండి వేసి తక్కువనే బాబా నీళ్ళు వాటర్ అంటే ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా రండి. అందరూ కూడా దేవునికి స్తుతియాగం చెల్లిందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవా నీకే స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రములు మా ప్రభువా. కొందరు ప్రార్థన చేద్దామండి. మరి యొక్క దేవుని యొక్క ఈ స్థలములో దేవుని యొక్క కట్టుబడి సమస్తము కూడా పూర్తయ్యే వరకు శంకుస్థాపనలో దేవుడిని నడిపించి సమస్తము కూడా దేవుడే కాపుదల నుంచి నడిపించేలాగున సియోనులో మూలరాతిని వేసిన వాడు ఆయనే కాబట్టి ఆ అమూల్యమైన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన్ని విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కలవరపడడు. కాబట్టి అమూల్యమైన వాడి యందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం. విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కలవరపడడు అంటున్నాం. కాబట్టి అట్టి విధంగా దేవుడు సమస్త కార్యాన్ని జరిగించేలాగున మనం ప్రార్థన చేద్దాం. స్త్రీలలో నుంచి కొందరు, పురుషుల నుంచి కొందరు ప్రార్థన చేద్దాం. మొదటిగా స్త్రీలలో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. జరిపిస్తున్నందుకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయనా. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా నాయనా, నీకే స్తుతులు 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 నాయనా. గొప్ప దేవుడా నీకే వందనాలయ్యా వందనాలయ్యా. యేసయ్యా నీకే స్తుతులు నాయనా స్తుతులు నాయనా. ఇదిగో ప్రభా నాయనా, ఈ కట్టుబోయే మందిరంలో ప్రభా నీ ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రభా ప్రతి బిడ్డని మేల్కొల్పండి నాయనా. ప్రతి బిడ్డతో మాట్లాడండి నాయనా. అంత్యకాల వర్తమానంలో ప్రతి ఒక్క బిడ్డని నాయనా నాయనాలు నాయనా నడిపించి నాయనా సహాయం చేయండి ప్రభా నాయనా. నాయనా వందనాలు తండ్రి. నా ఈ పుణ్యం కలిగి పని చేయి, పని వారిని చూపించి నాయనా నువ్వు సహాయం చేయండి బాబు. నీ ఆత్మ బిడ్డలందరిలో ఉంచండి నాయనా. గొప్ప దేవుడా నీకే స్తోత్రములు స్తోత్రములు నాయనా. యేసయ్యా వందనాలు తండ్రి వందనాలు నాయనా. యేసయ్యా ప్రార్థన పూర్వకంగా ప్రభా ఈ పని అంతట్లో నాయనా నువ్వు నడిపించి నువ్వు సహాయం చేయండి బాబు. నీకే వందనాలు స్తోత్రాలు నాయనా. స్తుతులు దేవా స్తుతులు దేవా. నీ దాసుని బలపరచండి నాయనా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు బాబు. రాజాది రాజా సర్వాధికారి, నీ కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదయ్యా నాయనా నాయనా. వందనాలు తండ్రి వందనాలు నాయనా. దయగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా వందనాలు వందనాలు స్తోత్రములు ప్రభువా. తండ్రి మా పూర్వీకులు లేని భాగ్యాన్ని మాకు దయచేశారు తండ్రి. ఆయన ఎక్కడెక్కడ వారమో ప్రభు ఇక్కడ కూడుకుని ప్రభు మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేశారు ప్రభు. మీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి ఇదిగో ప్రభు మందిర నిర్మాణంలో ప్రభు అంచెలంచెలుగా అనేక విషయాలు జరిగించారు ప్రభు. నేను ఇక్కడ మరి నూతనంగా నిర్మిస్తున్నాయి నాని ఈ శంకుస్థాపన విషయంలో ప్రభు అన్ని విషయాలను ప్రభు మెటీరియల్ విషయంలో, పని విషయంలో, పనివారి విషయంలో ప్రభు తండ్రి మరి నాయన ఆర్థిక విషయంలో ప్రభు అన్ని విషయాల్లో తండ్రి ప్రభు మరి మా అందరిలోనూ మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన. మీ సహాయాన్ని దయచేయండి నాయన. అల్పుడును ఎన్నిక లేని వాడిని, ధూళి వంటి వాడిని ప్రభు నాయన నాయన తండ్రి వందనాలు స్తోత్రములు బాబు. గతంలో ప్రభు మీరంటే ఎవరో మాకు తెలియదు ప్రభా నాయన. మమ్మల్ని మీ వైపుకి ఆకర్షించుకుని ప్రభా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని మేమందరం ఇక్కడ కూడుకోవడానికి నాయన మీ సహాయాన్ని దయచేశారు ప్రభా. అలాగే నాయన ఇక్కడ మందిర విషయంలో కూడా ప్రభా ఏదేంటో మాకు తెలియదు ప్రభా. అన్నీ మీరే తోడై ఉండి నడిపిస్తున్నారు తండ్రి. ఇంకా ముందు విషయాల్లో కూడా నాయన ప్రభా మీరే తోడై ఉండి నడిపించమని మీ సహాయాన్ని దయచేయమని ప్రభా. అల్పుడును అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని ప్రభా నా విజ్ఞాపన మీరు ఆలకించమని మీ సహాయాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు బంగారు పాదం పట్టుకుని బ్రతిమాలి వేడుకున్నాను తండ్రి. స్త్రీలలో నుంచి ఒకరు ప్రార్థన చేయండి.
దేవాన్ని సజగించి కరిగించి మరి ఇద్దరు ముగ్గురు పిండి నా ఆవులు ఎట్లయితే ప్రార్థన చేస్తారో మధ్య కాలండి నిశ్చయంగా మా మధ్య నుండి కృతజ్ఞతాస్థితిని చెల్లించుకుంటున్నాను. మొదట కొద్దిగా నేను మొదటి మహాభివృద్ధి శూన్యం నుంచి సమస్తాన్ని సృష్టించిన మధ్యాహ్న కాల సమయంలో మీకు వాక్యం ద్వారా బయలుపడిచి నాయన చక్కటి వర్తమానం ద్వారా మీరు మాట్లాడి సంఘాన్ని కట్టిన విధానం బట్టి నువ్వు కట్టకపోతే ఎవరు కట్టలేరు బాబు. మరి విధంగా మీరు ఇచ్చిన ఆత్మల కొరకే నీకు వందనాలు. ఇవి నాయన మరికే నాయన మేము నాయన ప్రార్థనలు మేము చూస్తున్నాం ప్రభు. నాయన ఇప్పుడే మందిరం పట్టజాలనంతగా ఇక ముందు కూడా అనేక ఆత్మలు మీరు ఇస్తున్నారు చూస్తాను ప్రభు. మరి ఇక్కడ శంకుస్థాపన చేస్తుండగా నాయన మీరు మూలరాత్రి వేస్తుండగా మీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభు. మనుషులు చేతి పని కాదండి స్తోత్రాలు బాబు. ఈ పని ప్రభువానికి స్తోత్రాలు బాబు. ఆ నిజంలో నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఇప్పుడు మొదలుపెట్టిన మొదలుకొని పనిలోను నాయన ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ప్రభు మీరే ఉండి మేమైతే అడుగుతా ప్రభు. మీరు రెట్టింపిచ్చే దేవుడు ప్రభు తండ్రి. మేము అడుగు వాటంటే ఊహించాడు అత్యధికంగా ఇచ్చే దేవుడు నాయన. నీ బిడ్డల నాయన ఒట్టి చేతిలో పంపించే దేవుడు కాదు తండ్రి. ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు ప్రభు. మరి పని అంతట్లో మీరుండి నాయన ముగించే వరకు కూడా ప్రభు నీ ఆత్మ తోడుగా ఉంచి కావాల్సిన ప్రతి ఒక్క వసతిగా మీరుండి నడిపించమని సహాయం చేయండి నాయన. ఇంకా ఎదర బాధ్యతల కార్యక్రమం నాయన మిగతా కార్యక్రమం మీరుండి నడిపించమని సహాయం చేయండి. సమస్త మహిమీ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రార్థన వేసుకుని అవలంబించమని. పురుషుల నుంచి ఒక్కరు ప్రార్థన చేయండి, తర్వాత వాక్యం చదువుకుందాం. పవిత్రుడు పరిశుద్ధుడు అభిషిక్తుడు జ్యోతులమయుడు తండ్రి యేసుక్రీస్తు మహిమగల రాజా, నీ పవిత్రమైన పరిశుద్ధ నామం బట్టి ఇదిగో ప్రభా ఈ యొక్క మధ్య సాయంత్రకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధ మందిరంలో తండ్రి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా తండ్రి ఇప్పుడు వరకు బలపడిన వాక్యం బట్టి స్తోత్రాలు నాయన. ఇప్పుడు వరకు కూడా వెనగల చెవు గ్రహించు హృదయం అందరికీ దయచేస్తూ నాయన స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభావ ఒకరి ఇద్దరు ముగ్గురు నీ నామం ఎక్కడ ప్రార్థన చేస్తాను నాకు ఆత్మ ఉంటుందని నమ్ముచున్నామయ్యా. మేము ఒకరము కాదు ఇద్దరము కాదు ముగ్గురము కాదు తండ్రి. అనేక ఇశ్రాయేల్ ప్రజలుగా మేము ఉన్నాము నాయన. నీ స్తోత్రాలు నాయన. నీ మాట ఇండి వారిగా మేము ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. ఇదిగో నా తండ్రి జగత్ పునాది ఏక మునిపే మాకు ఇక్కడ ఏర్పాటు చేస్తుంది స్తోత్రాలు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాము దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. యాకోబు దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించడానికి తండ్రి. మాకు కావాల్సిన మందిరం మీరు ఏర్పాటు చేస్తారని నమ్ముచున్నాము నాయన. స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి మా తలంపులను మా ఆలోచనలు మరుగుపరచు నాయన. నీ తలంపులను ఈ ఆలోచనలతో ఇక్కడ కట్టు స్తోత్రాలు నా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు బాబు. ఇదిగో ప్రభు మేము ఏ పాటి బలమయ్యా తండ్రి. ఇదిగో నా తండ్రి పెట్ట మీద చెత్త వంటి వాళ్ళమయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునని మాట్లాడుచున్నావయ్యా. యేసయ్యా మేమందరము దీనులము ప్రభా, దీనురాలుము ప్రభా. ఇదిగో తండ్రి నీ యొక్క పరిశుద్ధ పాదాల దగ్గర బ్రతమాలుచున్నామయ్యా. ఆకాశం నీ సింహాసనమై ఉన్నది తండ్రి. ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ పాదాల దగ్గర మేము గోచాడుచున్నాం తండ్రి. గోచాడుచున్నామయ్యా. నీ స్తోత్రాలు బాబు. మా కన్నీటి ప్రార్థన అంగీకరించి ఆలకించుకున్నవాడా. నీ స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి వాడా. నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా శూన్యంలో సృష్టిని కలగ చేసిన వాడా. నీ స్తోత్రాలు బాబు. ఇదిగో నా తండ్రి ఇక్కడ ఏమీ లేదు నాయన. నీ ఒక సృష్టికర్తవు సృష్టించుతున్నావు నాయన. నీ దాసుడు తలంపులు నీ దాసుడు ఆలోచనలు ఎలాగో తెలియదు. నీ తలంపులు నీ ఆలోచనలు ఇక్కడ ఆలోచనలు మరుగుపరిచి నీ తలంపుల ద్వారా ఇక్కడ కనపరిచి నీ నామం పూజించబడడానికి మేము అందరం ఇక్కడ ప్రభా మేమంతగా నీకు అనేక ఆత్మలను రక్షించడానికి నీకు స్తోత్రాలు. ఇదిగో బాబు నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క శంకుస్థాపన దినములో ప్రభా ఇదిగో నా తండ్రి యాకోబు ఎలాగొద్దిన ప్రభా ఒక బండను తీసుకుని నూనె వేసి ప్రార్థన చేసి ఈ బేతేలని పేరు పెట్టి ఉన్నాడు ప్రభా. ఆ రీతిగా ప్రభు నీ యొక్క దాసుడి ఇక్కడ పేరు పెడుచున్నాడయ్యా. నీ స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. నీ పరిశుద్ధ పాదాల దగ్గర బ్రతమాలుచున్నాం ఆడుచున్నాం తండ్రి. నీ పరిశుద్ధ సింహాసనం మీద ఉన్నావు తండ్రి. నరుల్ని కన్నులారా చూస్తున్నావు నాయన. మా ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభా. ఇదిగో ప్రభా వెనగల చెవు గ్రహించే హృదయం నీకున్నది నాయన. ప్రభువా మాకు లేకపోతుందయ్యా, మాకు లేకపోతుందయ్యా. నీ సేవకుడు చెప్తున్న ప్రతి ఒక్క వాక్యమును వెనగల చెవుతో గ్రహించే హృదయంతో మేము లేకుండా ప్రభా అనేక సార్లు ప్రభా ఇశ్రాయేలు ప్రజల వలె నీ పాటు తిరుగుబాటు చేస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి నాయన, క్షమించండి అయ్యా. మా యొక్క పరిశుద్ధ దేవ నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేము ఎన్నడూ నీ మాటకు లోబడిలాగును నీ ఆజ్ఞను గైకునిలాగును మా అందరికి దయచండి నాయన. నీ స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి.
పరిశుద్ధుడా అభిషక్తుడా జ్యోతులమైడు తండ్రి యేసు క్రీస్తు మహిమగల రాజా పగటి వేళ మేఘస్తంభమే రాత్రి వేళ అగ్నిస్తంభమే ఉన్న గొప్ప దేవ నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన. ఇదిగో 7 నక్షత్రములు కుడి చేతులు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న మహిమగల రాజా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన యేసయ్యా నువ్వు అభిషేకించావు నాయన, నువ్వు కుమ్మరించిన ఆత్మను బట్టి స్తోత్రాలు. దైకల దేవ ఆత్మరూపుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీకు స్తోత్రము 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 స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి ఈ రోజు నూతనముగా ఆత్మలను 4 ఆత్మలను నీ యొక్క స్తుతిని జరుగుతున్న స్తోత్రాలు నాయన. యేసయ్యా ఇదిగో నీ పరిశుద్ధ పాదముల దగ్గర నుంచి నీ పరిశుద్ధ సింహాసనం వరకు ఈ యొక్క ప్రార్థన, ఈ దీనుడు చేర్చిన ప్రార్థన, దీనురాలు చేసిన ప్రార్థన, నీ దీనులు చేసిన మొరంతటికి కూడా నీ పరిశుద్ధ సింహాసనం దగ్గర తీసుకున్నావని యేసుక్రీస్తు మహిమగల పరిశుద్ధ నామమున మిక్కుముల బ్రతమాల్చున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఒకరు యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకరు చదవండి. నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఆమేన్. మరి ఒక వాక్య భాగము 24వ కీర్తన మొదటి నుండి 6 వచనాలు వేరొకరు చదవండి. 24వ కీర్తన మొదటి నుండి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేడు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును రక్షకుడైన దేవుని వలన నీతి ముత్యమునందును ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా ఈ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ముగిందామండి. మరి ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ లేకపోయినా శూన్యములో నుంచే సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆమేన్. మరి ఆయన అనాది కాలములో ఎలాగైతే దేవుడు చేశాడో అదే కార్యాన్ని దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ రోజు నీ యొక్క వాక్యములో నీవు అబ్రహామును ఏ విధముగా ఆశీర్వదించావో అదే అభిషేకము చొప్పున అబ్రహాముకి కుమారుడికి భార్యగా వచ్చే స్త్రీని కూడా ఆ విధంగానే ఆశీర్వదించారు. అదే ఆత్మాభిషేకం వారి మీద ఉంది మా ప్రభువా. ఈ రోజు కూడా అబ్రహాము సంతానం కూడా నీ బిడ్డల మీద కూడా అదే అభిషేకాన్ని ఉంచినది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రోజు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మా ప్రభువా. ఈ రోజు నువ్వు మా మధ్యలో ఉన్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రోజు భూమికి పునాదులు వేసినప్పుడు ఉదయ నక్షత్రములు దేవుని కుమారులందరూ ఏకముగా కూడి పాటలు పాడిని ఉత్సాహధ్వని చేసిరి అన్నావు. అదే ఉత్సాహధ్వని ఇప్పుడు ఉన్నది మా ప్రభువా. కానీ నీ సన్నిధిగా మా ప్రభువా నీ యొక్క మందిర విషయంలో పునాది వేస్తూ ఉండగా నీ ఆత్మను తోడిగి ఉంచేది మీ స్తోత్రాలు. ఇప్పుడు నీ కుమారులు కుమార్తెలందరూ కూడా ఇక్కడ ఆనంద జయధ్వనులు చేస్తూ ఉండగా మీరు మాతో ఉన్నది మీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నీ కృపలో మీరు భద్రపరచండి నాయన. సమస్తమును కట్టినవాడు నీవే మా ప్రభువా. నన్ను నా పిలుపుని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నన్ను నా కుటుంబంతో నేను ఏకాకి ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఇక్కడ ఎవరు లేనప్పుడు నేను ఏర్పాటు చేసుకుని ఇంతమందిని నువ్వు నీ కృప చెప్పనిచ్చావు.
ఇది కేవలం నీ కృప. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 నేను అయోగ్యుడిని, నిష్ప్రయోజకుని, సేవకు నేను ఒప్పుకుంటాను మా ప్రభు. ఈ పాత్రను ఎంతవరకు వాడుకోమా, ఇక ముందు కూడా మరో ప్రభు ఈ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థన. అప్పుడు ప్రార్థన చేశాను, మరలా అదే ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాను. నీకు వ్యతిరేకంగా పరలోకాన్ని నీకు జీవించి, నీకు వ్యతిరేకంగా ఈ భూమి మీద జీవించి పరలోకాన్ని పోగొట్టుకోవడం కంటే పరలోకాన్ని చేర్చుకోవడానికి ఈ లోకం పోగొట్టుకోవడం మేలు మా ప్రభు. ఈ లోకంలో నుంచి పోగొట్టుకోవడం మంచిది మా ప్రభు. అదే తీర్మానం ఇప్పుడు చేసుకుంటాను మరి ఒకసారి. అదే తీర్మానాన్ని మరి ఒకసారి నేను చేసుకుంటాను మా ప్రభు. నీకు బలమైన పాత్రగా వాడుకో. ఈ బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను మా ప్రభు. వీరందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కేవలం నీ వాక్యం నేను విత్తితే దాన్ని వారి హృదయాల్లో ఫలింపజేసింది నీవు మా ప్రభు. నీవే వృద్ధి చేస్తావు మా ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సియోనులో మూలనాటి వేసిన వాడిని ఎక్కువ భూమి ఆకాశములు కలుగునగా కానగా మాట పలకగా కలిగింది మా ప్రభు. ఇప్పుడు కూడా నీ కుమారునిగా, నీ బిడ్డలుగా నీ మందిరము కలుగునగాక పలుకుతున్నాం మా ప్రభు. అని మీరు పలకండి అన్నావు మా ప్రభు. అది పలుగు ఉడతలు కలుగునగాక అనగానే ఉడతలు కలిగాయి మా ప్రభు. అదే విశ్వాసంతో, ఆ ఎత్తబడే విశ్వాసంతో ఇక్కడ ఈ కాలంలో నువ్వు పంపిన ప్రవక్తలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విశ్వాసం మమ్మల్ని నడిపించిన విధానం బట్టి చెల్లిస్తున్నాను. ఆయన ఇప్పుడు కూడా మా ప్రభు ఇక్కడ ఏమీ లేదు మా ప్రభు. ఆయన ఏమీ లేదు మా ప్రభు. ఆయన నీవే సమస్తము కట్టించాడు, నీవే కట్టించాడు మా ప్రభు. ఆయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ శరీర సంబంధమైన మందిరాన్ని కూడా శిథిలమైపోయి పాడైపోయి మా ప్రభు. నాయన మరి చేతి పని కాక స్థిరమైనది నాయన. ఆయన దేనికి నీవు శిల్పకారుడు అయ్యావు. ఆ పట్టణం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన నిశ్చయముగా నీ అక్కడ ఆలస్యం అయితే ఆయన ఇది కట్టబడ్డానికి పూర్తి చేయడానికి సహాయం చేయాలి. లేకపోతే నీవు కట్టిన ఆ మందిరంలో ఆ పట్టణంలో ప్రవేశించి మీరే బలపరచమని నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నీవే సమస్తము కూడా పూర్తి జరిగించమని నేను నీ నామంలో నీ బిడ్డలందరూ ఏకీపించి ప్రార్థన చేస్తారు. నాయన ఎక్కడ 2-3 ఏకీపించి ప్రార్థన చేస్తారు మరి ప్రార్థన ఆలకించిన దేవుడు. ఆ రోజు మేడ గదిలో 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేశారు. నేను ఇక్కడ ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కానీ నువ్వు ప్రతి వారిని లెక్కించిన దేవుడు. మరి మనసులో ఏక మనసును కలిగించిన విధానం బట్టి, ఏకాగ్రతతో ఇచ్చిన విధానం బట్టి మీరే బలపరిచి సహాయం చేయాలి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని నాయన మరి చేస్తున్న మేస్త్రి గారిని కూడా ఆ ముందు కట్టిన మందిరం 52 దినాల్లో మా ప్రభు ఆ మేస్త్రుల్ని అందరూ కూడా చేతికి అప్పగించి ఆయన సమస్తం పూర్తి చేశాను. నేను ఇది కూడా నీ చేతికి అప్పగిస్తాను. ఆ మేస్త్రులు నీ చేతికి అప్పగిస్తాను, మెటీరియల్ నీ చేతికి అప్పగిస్తాను, ఆర్థిక విషయాలు నీ చేతికి అప్పగిస్తాను, సమస్తము నీ చేతికి అప్పగిస్తాను. నీ బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తాం. మీరే సమస్త కార్యాన్ని మీరు జరిగించి నీ కృప అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే యేసు రక్తమే యేసు నామమున సంపూర్ణంగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. లేదు ఇది అది మా పెద్దన్న గారికి అసలు చేస్తాను కదా. ఆన్ చేసాడు పటావా
అడిగా పైకి సెంట్రాల్లో ఉంది చెప్తాం. అయ్యి బాబోయ్ డాడీ చూడు ముందు సత్యము దేవా నీ వాక్యమే నిత్యం నిలుచును దేవా నీ వాక్య సారాంశం సత్యము దేవా నీ వాక్యమే నిత్యం నిలుచును దేవా బ్రతికించే జీవాహారము కలిగించు నాకది పైన అలా జారేసి చూడు మాట్లాడుకోనుకుంది తీసుకో ఈ గీత లోపలికి రావాలి. అదే సరిపోయింది. సరిపోయిందండి. ప్రతి దానిలోనే ఆత్మీయత తెలియదు. ఆ రాడ్ లాగా తమ్మ పానక చూడండి
కొద్దిగా ఎంత కాదు, కొంచెం చాలు. చూసుకోండి. ఇటువైపు పంగులు ఉందండి. కదా సమర్చుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇట్లాంటి మైన్ కూడా ఇట్టేద్దాం. పర్లేదురా పాడు చేసి లైన్ కట్టింది ఇదేనండి. అది కింద మట్ట ఏదో వేసుకుంటా. ఇంకెత్తనా ఇంకెత్తనా ఆడరా పడరా. ఏమండి మేత్రి గారు ఇడ్లీ సరిపోతాయండి? మేత్రి గారు సాలడ్ అందరూ సగం కట్ట వెళ్తారండి. వేసండి అందులో రెండు అక్కడ రెండు ఆడండి. సరిపోందా? ఇంకెక్కడ వెనక్కి వెళ్తుందండి?
శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్తుదము. పారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. పారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము. సియోను కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్తుదము. సూరకార్యములను జరిగించుటకు గల కారణం అతని గొప్పతనము కాదు, అతనిలో ఉన్న దేవుని ఆత్మాభిషేకమే. ఇలా ఎంతో మంది భక్తుల ద్వారా మానవులకు అసాధ్యములైన కార్యములను జరిగించుచున్నది ఈ ఆత్మాభిషేకమే. ఇలాంటి అద్భుతములతో లోకమును జయించుటకు దేవుని అభిషేకము కొరకై వేడుకుందామా? అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. యేసు నిన్నే సేవించెద
పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును రంగురంగుల పుష్పములు గంతులేయు మూగ జీవులు సృష్టిలోని జీవరాశులు అలలు ఎత్తి రెక్కలు చాచి ధూళి రేపి ఆర్భటించగా చావుగా ఆదమరిచావుగా ప్రభు ఉంచిన జీవాత్మను చిలకన చేశావు రంగురంగుల పుష్పములు గంతులేయు మూగ జీవులు సృష్టిలో ఆసులు నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయముచును మృతులకు నిండు జీవముచును హృదయములో నెమ్మదుచును నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయముచును మృతులకు నిండు జీవముచును హృదయములో నెమ్మదుచును ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా ఆధికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే అయినా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు పరివర్తన చెందినచో పరలోకం యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధన
జయముచును మృతులకు నిండు జీవముచును హృదయములో నిమరుచును నిరుపేదమైన బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గ్రహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయముచును మృతులకు నిండు జీవముచును హృదయములో నిమరుచును
చాలా వచ్చారు 5 రూపాయలు రాజు
నాన్నజీ గారు అక్కడికి ఇక్కడికి వచ్చండి మర్చిగాడండి మర్చిగాడు వస్తారా అలా పడతాను చూస్తున్నాం
ఆయన కొట్టు కదా ఆయన లొక్కేస్తుంది ఆయన కొట్టు ఓకే కాశం సైడ్ వీక్ అయిపోయింది సైడ్ వీక్ చూడు అటు సైడ్ లేసిపో మన ఎప్పుడు వెళ్ళాలి
దిగిపోతా తీస్తారా అతియా బొమ్మ టీవీలో క్వాలిటీ వచ్చేస్తా